హాయ్ గైస్, మళ్ళీ యాజ్ యూజువల్ బెడ్ నుంచి మీకు రివ్యూ ఇస్తున్నా. ఈరోజు మన రివ్యూ శంబాల మూవీ. నేను నైట్ మూవీ చూసి వచ్చాను ఫస్ట్ షో, కానీ నైట్ వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది. మళ్ళీ లేట్ అయిపోయింది, రివ్యూ రికార్డ్ చేయలేదు. యాజ్ యూజువల్గా రివ్యూ రికార్డ్ చేయలేదు. ప్లస్ అంతకన్నా ముఖ్యం నైట్ ఎడిట్ చేయలేదు కాబట్టి మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది. కానీ ఫస్ట్ డే చూసాను శంబాల మూవీ. అందరూ బాగుంది అన్న వల్ల ఒకసారి రివ్యూ చూడడానికి వెళ్ళాను, కానీ నచ్చింది అబ్బా మూవీ. ఇట్స్ నైస్, వెరీ వెరీ గుడ్. మరీ క్యాకా సూపర్ మైండ్ బ్లోయింగ్ అనలేం, కానీ బాగుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఈ మూవీ నాకు చాలా ఇంప్రెస్ చేసింది, చాలా నచ్చింది. కానీ ఫ్లాస్ ఏంటంటే ఇట్స్ లో బడ్జెట్ మూవీ కాబట్టి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అవన్నీ సోగా ఉంటాయి. అంటే మనం చాలా హై ఒక అవతార్ రేంజ్ గ్రాఫిక్స్ చూసాక ఈ మూవీ గ్రాఫిక్స్ వస్తే అరే ఏంటో ఇది అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు తీసుకున్న బడ్జెట్కి ఆ బడ్జెట్లో ఓకే, నాట్ బ్యాడ్ అని కూడా అనిపిస్తుంది. కానీ కొంచెం గ్రాఫిక్స్ పెడితే బాగుండు అని కూడా చాలా మంచి అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే కొంచెం స్లోగా ఓకే, కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏంటి ఎటో పోతుంది అన్నట్టు ఉంటుంది. ఆ ఉడక పడదాం, దాని తర్వాత స్టోరీ కొంచెం దయ్యాలు వేరే మెటాఫోర్ లాగా చూపిస్తారు. ఆ ఉల్కకి ఈ దయ్యానికి ఆ మెటాఫోర్కి ఏ సంబంధం ఉండదు ఇది అన్నట్టు ఉంటుంది. కానీ దానికి జస్టిఫికేషన్గా కొంచెం స్టోరీ ముందుకు వెళ్ళాక, అంటే దానికి జస్టిఫికేషన్ సెకండ్ హాఫ్ వస్తుంది చెప్పాలంటే. కానీ మనకి అర్థమైపోద్ది ఒక ఏదో ఉంది, దానికంటే ఒక స్టోరీ ఉందని. మనం దాని తర్వాత అలవాటు పడిపోతాం. ఆ ఉల్కకి దీనికి సంబంధం లేకపోయినా దీన్ని వాళ్ళు విలేజ్లో వాళ్ళు దీన్ని తప్పు పడుతున్నారు అన్నట్టుగా. ఇట్స్ ఓకే. దాని తర్వాత కొన్ని జంప్ స్కేర్స్ ఉన్నాయి, ఐ లైక్ దట్. ఎందుకంటే చాలా హర్రర్ మూవీ చూడాలనుకున్నా, నాకు హర్రర్ మూవీ లవర్ నేను. దాంట్లో ఇవి కొన్ని జంప్ స్కేర్స్ భయపడ్డాయి, అంటే కొంచెం గూగుల్ పంచే, నో ప్రాబ్లం. కానీ మరీ అంత భయం వేసిందంటే నో. కానీ కొన్ని జంప్ స్కేర్ వల్ల కొంచెం హ్యాపీ అనిపించాయి. మరీ హర్రర్ సినిమా అనుకోకండి, ఇట్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ మిస్టీరియస్ మూవీ. సైంటిఫిక్ అంటే అదొక మరీ అంత సేఫ్ ఏం కాదు. జస్ట్ ఒక ఉల్క పడదాం, దాని నుంచి వచ్చిన ఏంటి అని, జస్ట్ ఇట్స్ న్యాచురల్ సైంటిఫిక్ అనుకోండి. దాంతో హర్రర్ అంటారా? హర్రర్ అంటే అక్కడ దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఎందుకు హర్రర్ అనొచ్చు. థ్రిల్లర్ అంటే దాన్ని ఎలా కనిపెట్టారు అనేది థ్రిల్లింగ్. ఈ మూడే ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ సైంటిఫిక్ హర్రర్ థ్రిల్లింగ్ మూవీ బాగుంది. ఆది గారు కంబ్యాక్ ఇచ్చారు, చాలా రోజుల తర్వాత కంబ్యాక్. అంటే ఆది గారు ఈ టైప్ మూవీ చేయడం చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఓకే, నైస్, చాలా బాగుంది, సూపర్. బీజం అయితే ఎరగొట్టేశారు. దాంట్లో ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది. ఏట్రా ప్రతిసారి ఇంట్రొడక్షన్ సాంగ్ ఏంటి అనుకుంటాం, కానీ ఆ ఇంట్రొడక్షన్ సాంగ్లోన మన ఆ విలేజ్ థీమ్, అక్కడ ఉండే క్యారెక్టర్స్ అన్నిటినీ ఒకేసారి ఆ సాంగ్లో, ఒక సాంగ్ రూపంలో, ఒక పాట లిరిక్స్ రూపంలో ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏంటి అనే మైండ్ సెట్ని మనకి సాంగ్లోనే చూపించారు. ఆ సాంగ్ని మూవీ ఫ్లోని డిస్టర్బ్ అస్సలు చేయలేదు. అది చెప్పాలంటే చాలా గట్టిగా యాప్ట్ అయిపోయింది. ఆ సాంగ్ లేకపోతే అసలు మూవీ లేదు అన్నట్టుగా యాప్ట్ అయింది. సో అలాగా ఆ సాంగ్ని క్రియేట్ చేసి దాన్ని యాడ్ చేయడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా. ఐ విల్ గివ్ 5/5. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ ఎలా ఉంటాయి, సంబంధం లేదు, ఒక హీరో హీరోయిన్ కలిస్తే సాంగ్, కానీ ఆ సాంగ్ లేకపోయినా సినిమాకి ఏం యూజ్ లేదు అలా ఉంటాయి. కానీ ఇప్పుడు అలా ఆ సాంగ్ లేకపోతే సినిమా లేదు, అలా ఉంది. సో నాకు చాలా నచ్చింది. అది ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి నాకు ఈ సాంగ్ అయితే చాలా నచ్చింది. ఆ సాంగ్ వల్ల మనకి ఎవరి క్యారెక్టర్ ఏంటని మనకి ఈజీ తెలిసిపోయింది. ఇంకా కమింగ్ బ్యాక్ టు ఫ్లాస్ అంటే ఇవన్నీ పాజిటివ్స్. ఫ్లాస్ ఏంటున్నాయి? ఫ్లాస్ ఏం లేవు అబ్బా. ఒకటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్లో ఉన్న బడ్జెట్లో ఇదంతా బాగా చేయాలనుకుని బాగా చేశారు. కానీ ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా బాగుంటుంది అని మన ఫీలింగ్ ఉంటుంది. అరే ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది. కానీ కొంచెం అంటే చిన్న చిన్న పోర్షన్స్ ట్రిమ్ చేయాల్సిందే. కొంచెం లంటి అనేది పక్కన పెడితే అయ్యో కొంచెం చిన్న లిటిల్ బిట్ లాగ్ ఫీలింగ్ వస్తుంది. ఎంత జంప్ స్కేర్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఒక లాగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. మరి మూవీ అంత ఎక్కువ రన్ టైం అయితే లేదు. కానీ ఈ స్టోరీని ఇంకా ముందుకు వెళ్ళాలి చెప్పడానికి ట్రై చేయడానికి ముందు కొన్ని తెలియని చిరాకు వస్తుంది చెప్పాలంటే. నాకు కూడా వచ్చింది. మూవీలో మళ్ళీ బోర్ కొట్టదంటే బోర్ కొట్టడం లేదు. కానీ ఈ పాయింట్ ముందే చెప్పారు కదా, మీరు ఎందుకు లాగుతున్నారు, ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు అనే థాట్ అవుతుంది ఫస్ట్ది. ఇంకో సెకండ్, ఇది ఒక స్పాయిలర్. మీరు ఈ వీడియో చూస్తే, ఈ వీడియో చేసిన టైంకి మీరు కానీ మూవీ చూడకపోతే ఇప్పుడే
ఫస్ట్ పార్ట్ వరకు ఉన్నారు కదా, ఫస్ట్ పాయింట్ అక్కడ వరకు చూసి వీడియోని ఆపేసి వెళ్ళి మూవీ చూసాక సెకండ్ పాయింట్ చూసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ ఊరికి ఒక దేవత ఉంది. తను ఒక పిల్లకి అని మన హీరోకే కనిపిస్తారు. తను ఒక దేవుడు వాళ్ళ ఊరికిలాగా. కానీ తనకు పవర్స్ అంటే తన పవర్స్ ఉన్నాయి. ఓకే. కానీ తన వల్ల హీరోకి, ఆ పాపకి ఏమైనా ఉపయోగపడింది అంటే ఏం లేదని చెప్తాను. కానీ ఆ క్యారెక్టర్‌ని అంటే తన హీరోయిన్. తన హీరోయిన్‌గా ఆ క్యారెక్టర్‌ని ఎందుకు పెట్టారంటే డైరెక్టర్‌కి తెలియాలి. చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను. తను ఒక దేవత అంటే తను ఒక గాడ్ చెప్పాలంటే గాడెసెస్. తను ఒక దేవుడిలా చెప్పారు. తను దేవుళ్ళు చెప్పారు ఒక పవర్స్ వల్ల హీరోకి ఏదో వచ్చి తను లేకపోతే తను తన వెంటుంది, తను ఏదైనా చేశారు అని చెప్పి చూపించుంటే బావుంటది. తను ఏం చేయదు. తన పక్కన తన హీరో పక్కన ఉంటారు. అదే హీరోకి తెలీదు. హీరో పక్కన ఉంటారు. హీరో లాస్ట్‌కి తెలుస్తది వేరే విషయం. హీరో పక్కన ఉంటారు. హీరోకి అది జస్ట్ మరీ ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేసేలాగా తను మన హీరోకి ఏం చెప్పదు. జస్ట్ హీరో పక్కన ఉంటది. తను చేసిన దాంట్లో చూస్తారు. అంతే. లాస్ట్ క్లైమాక్స్‌లో కూడా నథింగ్. అంటే తను దేవుడు. దేవత. ఆ దేవత మళ్ళీ హీరోకి కాపాడినట్టుగా ఏముండవు. జస్ట్ ఏం లేవు అసలు చెప్పాలంటే. ఆ క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు అన్నట్టుంది. కానీ ఎందుకు పెట్టారనేది మరా తెలీదు. తన క్యారెక్టర్‌కి ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వరకైతే ఓకే. కానీ ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఆ క్యారెక్టర్‌ని యూజ్ ఏం లేదు. అంటే పవర్స్ తన వల్ల పవర్స్ వచ్చి ఏమైనా చేశారంటే నో. ఒకవేళ తన పవర్‌తోని ఏమైనా స్టాప్ చేసిందా అంటే నో. అది కూడా నో. ఏం లేదు. పోనీ హీరోకి జస్ట్ హీరో దెబ్బలతో పడిపోతే హీరోకి లెగు. అక్కడ ఆ పాప ప్రాణం ఆ పాపను నువ్వు కాపాడాలి. ఎళ్ళు అంతే. హీరో ఎళ్తాడు. అయిపోయింది. లాస్ట్ సేమ్ యాజ్ యూజువల్ క్లైమాక్స్ ఫైట్ కాపాడేసాను అంతే. అక్కడేం లేదు. తను దేవతొచ్చి తను ఏదో చేసి వాళ్ళకి కనిపించి మీరు ఆగండి అవేం లేదు చెప్పాలంటే అసలు. ఆ క్యారెక్టర్ ఆర్క్ తన ఫ్లాష్ బ్యాక్‌లో ఆగిపోతే చాలు. ఆ ఊరోళ్ళని దేవుడిగా పూజిస్తారు. ఓకే. అక్కడి వరకు ఉంటే చాలు. కానీ హీరోకి కనిపించడం అవన్నీ వేస్ట్ అసలు. అంటే ఆ క్యారెక్టర్ వల్ల అక్కడ ఏమి యూజ్ లేదు కాబట్టి. ఏదైనా మంచిగా ఇంకెక్కువగా యూజ్ చేసుకుంటే బాగుందనిపించింది. అక్కడ సెకండ్ నెగటివిటీ. మూడో నెగటివిటీ అనేది మూడో నెగెటివ్ అనేది అదే స్క్రీన్ ప్లే. అంటే కొంచెం ట్రిమ్ చేయాల్సింది చెప్పాను కదా! కొంచెం చిన్న చిన్న బిట్‌లా ఉన్నాయి. అవి కొంచెం ఏంట్రా ఇది కొంచెం దీనివల్ల బోర్ కొడుతుందే అన్నట్టుగా అనిపించింది. కొన్ని జంప్ కట్స్ ఉన్నాయి. జంప్ కట్స్ బాగున్నాయి. కొన్ని స్క్రీన్ ప్లే కట్స్ కూడా ఫట్ 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 అని వచ్చేస్తుంటది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అదే ఒకే సీనే. ఒకే సీన్ అంటే వేరే వేరే కెమెరాస్‌తో మనం షూట్ చేస్తే మనకు ఎలా తెలుస్తది. ఈ షాట్, ఆ షాట్, ఆ షాట్ వచ్చేస్తుంది చూడు. ఆ షాట్స్ అన్ని క్లియర్ కట్‌గా కనిపించేస్తుంది. మనకు తెలిసిపోతుంటది మనకి. అంటే ఎడిటింగ్ చేస్తుంటాం కాబట్టి నాకు ఈజీగా తెలుస్తుంటది. అదే అంటే ఓవరాల్ రివ్యూ ఫర్ 10 ఇట్స్ 9.8 ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని పాయింట్స్ అంటే చెప్పాను కదా! దాంట్లో 0.2లో 0.1 ఆ వీఎఫ్ఎక్స్ కడితే 0.1 అనేది ఆ స్క్రీన్ ప్లే కట్స్ ప్లస్ ఆ క్యారెక్టర్ అంటే గాడ్సెస్ క్యారెక్టర్‌ని కొంచెం ఇంక బాగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది. దేవత కదా! తన పవర్స్ కూడా బాగా యూజ్ చేయాల్సింది. యూజ్ చేసింది చూపించాల్సింది. కానీ అది చూపించలేదు. జస్ట్ పెట్టాము తను ఒక దేవత చెప్పాము అన్నట్టుగా ఉంటది. సో, దట్స్ ద రివ్యూ ఆఫ్ 'శంబాల'. మీకు నా వీడియో గాని నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రవి వ్లాగ్స్ అండ్ రియాక్ట్స్ కలికి తెలుగు గేమర్. బై గైస్.